బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలంతా శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ బాటలో నడుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 2025లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర పార్టీ కోశాధికారి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా శాంతి కుమార్, సునీల్ రెడ్డి పాల్గొని ముందుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అఖండతను పెంపొందించడానికి, ప్రపంచానికి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. సుస్థిర పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని, ప్రజల్లో అపార విశ్వాసం ఉందని, అందుకే మూడోసారి కూడా ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు బీజేపీ పార్టీ నాయకులంతా గుర్తు చేసుకుంటూ ముఖర్జీ ఆశయ బాటలో నడవాలని కోరారు. ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదని జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన మహానాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత 6 నెలల్లోనే మొదలైందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, జాతీయవాదానికి, దేశం యొక్క సమగ్రతను, అఖండతను కాపాడడానికి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ మొదలై తర్వాత భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి యొక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జన్మదినం జూలై 6వ తారీఖు. అంతవరకు దేశమంతటా కూడా మేము ప్రజల్లో రాజకీయ అవగాహన తేవడానికి, భారతీయ జనతా పార్టీ దేశ అఖండత కొరకు చేస్తున్న కృషిని తెలపడానికి, తర్వాత వారికి జన్మదిన గుర్తుగా మొక్కలు నాటడం ఈ వారం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో కాదు మొత్తం యావత్ భారతానికి కూడా తెలుసు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశ అఖండత కొరకు, ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురు చేయడానికి చేస్తున్న కృషి, వివేకానంద స్వామి గారి కళను సారాంతరం చేయడానికి చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలియజేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, ధ్యేయం. ఆ ప్రక్రియలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని ఈ గోదావరి ఖనిలో ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క త్యాగం ఈరోజు ఆర్టికల్ 370ని తీసేసి అఖండ భారతాన్ని మరొక్కసారి చేసి ఆయన కళను పూరింపజేయడానికే కారణమయ్యాడు, దోహదమైంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. కాబట్టి ఆయన త్యాగాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం, నెమరు వేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మూడోసారి మన దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా పెను తుఫాన్ లెక్క చాలా మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ ఎలక్షన్స్ 8 ఎంపీ సీట్లకు గెలవడం, అంతేకాకుండా ఈ వచ్చే 5 సంవత్సరాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేదిక్కునే విధంగా ఏదైతే ముందుకు సాగుతుందో, ప్రజలు మార్పు కోరుకుంటున్నారో, ఈ గత 6 నెలలుగా అటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమై కనీసం ఒక ఎంపీ సీటు కూడా గెలవని పరిస్థితికి వచ్చి, మరి కాంగ్రెస్ కూడా జూటా హామీలతోని రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టుకుంటూ తీసుకుపోతున్నారో, మరి 6 నెలలకెళ్ళి బయటపడుతున్న స్కామ్లు, అది ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కానీ అనేక సమస్యల మీద మరి గత ప్రభుత్వం చేసిన మోసాలని వీళ్ళు ఎండగొట్టే విధంగా వీళ్ళ చర్యలు లేవు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆవిష్కరించిన భారతీయ జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిందని, బీజేపీ నాయకులంతా
శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు ఆచరణలు ప్రతి బీజేపీ కార్యకర్త ఆచరణలో పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2025లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని అన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల వరకు బీజేపీ ప్రభుత్వమే ఉంటుందని తెలిపారు. కాగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాల సందర్భంగా ప్రతి బీజేపీ నాయకులు కార్యకర్త అమ్మ పేరిట ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. వారు దేశం కోసం ధర్మం కోసం వారు చేసినటువంటి సేవల్ని వీరి సభా వేదికలో పంచుకొని ప్రతి అంశం కూడా సమాజానికి ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతిరోజు కూడా వారి చరిత్రని తెలియజేపేటువంటి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పక్షోత్సవాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ రేపు వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి బూతులో కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 10 మొక్కల్ని నాటాలనేటువంటి సంకల్పంతో అమ్మ పేరు మీద 10 మొక్కల్ని నాటాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, సీనియర్ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, రైల్వే బోర్డు మెంబర్ క్యాతం వెంకటరమణ, నాయకులు కాశీపేట శివాజీ, గాండ్ల ధర్మపురి, పిడుగు కృష్ణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు.